నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ప్రజ్ఞ. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూనే భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలి. అర్హులందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కచ్ ప్రాంతంలోని భుజ్లో పర్యటించారు. ప్రధాని భుజ్ పర్యటనను పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతించారు. దారి పొడవునా మహిళలు, యువత, పాఠశాల విద్యార్థులు నిలబడి మోదీకి స్వాగతం పలికారు. 2001వ సంవత్సరం జనవరి 26న కచ్ ప్రాంతంలో సంభవించిన భూకంపంలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ గుజరాత్కు ముఖ్యమంత్రిగా సేవల్ని అందిస్తున్నారు. భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా స్మారక స్మృతివన్ మ్యూజియం నిర్మించాలని మోదీ అప్పట్లో నిర్ణయించారు. దాదాపు 4,400 కోట్ల రూపాయల అంచనాలతో 11,500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో స్మృతివన్ భూకంప మ్యూజియంను నిర్మించారు. 7 బ్లాకులుగా నిర్మించిన ఈ భవన సముదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి మ్యూజియంను ప్రధాని పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల్లో ప్రజలు పాల్గొన్న తీరును, త్రివర్ణ పతాకం రెపరెపలాడిన తీరును ప్రధాని వివరించారు. దూరదర్శన్లో ప్రసారమవుతున్న స్వరాజ్ ధారావాహికను ప్రతి ఒక్కరూ చూడాలని, వారి వారి పిల్లలకు చూపించాలని కోరారు. ఆదివారం సెలవు కావడంతో దాన్ని రికార్డు చేసి సోమవారం పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులు చూసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అమృత సరోవర్ల ప్రాధాన్యతను వివరించారు. వచ్చే నెల నుంచి జరిగే పౌష్టిక మాసోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. చిరుధాన్యాల ప్రాధాన్యతను వివరించారు. రేపు మేజర్ ధ్యాన్చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వేదికపై భారత క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని కోరారు. ఇదే ధ్యాన్చంద్కు మనమిచ్చే నివాళి అన్నారు. ప్రధాని మన్ కీ బాత్ కు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఈసారి మన్ కీ బాత్ కు వచ్చిన అన్ని లేఖలు స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలతో ముడిపడి ఉన్నాయన్నారు. ప్రతి లేఖ, ప్రతి సందేశం త్రివర్ణంతో నిండిపోయిందన్నారు. చిన్నారులు, యువత అమృత మహోత్సవంపై అందమైన చిత్రాలను, కళారూపాలను చిత్రించి పంపించారని ప్రధాని పేర్కొన్నారు. ఈ స్వాతంత్ర్యోత్సవ మాసంలో యావత్ దేశంలో ప్రతి నగరంలోనూ, ప్రతి పల్లెలోనూ అమృతధారలు ప్రవహించాయన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేకతల సందర్భంగా దేశంలోని సామూహిక శక్తిని, ఒక చైతన్యాన్ని చూశామన్నారు. విభిన్నతల మధ్య మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే విషయంలో ప్రతి ఒక్కరూ ఒకే భావంతో కనిపించారని, త్రివర్ణ పతాకం తాలూకు ప్రథమ సంరక్షకులుగా ప్రజలు స్వయంగా ముందుకొచ్చారన్నారు. పరిశుభ్రత, వ్యాక్సినేషన్ ఉద్యమాల తరహాలోనే అమృతోత్సవాలలో దేశభక్తి భావన కనపడిందన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో సరిహద్దుల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేసిన అంశాలను ప్రధాని ప్రస్తావించారు. దేశంతో పాటు ఇతర దేశాలలో సైతం స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ పతాకం రెపరెపలాడిన విశేషాలను ప్రధాని వివరించారు. मेरे प्यारे देशवासियों, नमस्कार। अगस्त के इस महीने में आप सभी के पत्रों, संदेशों और कार्ड्स ने मेरे कार्यालय को तिरंगामय कर दिया है। मुझे ऐसा शायद ही कोई पत्र मिला हो जिस पर तिरंगा ना हो या तिरंगे और आजादी से जुड़ी बात न हो। बच्चों ने, युवा साथियों ने तो अमृत महोत्सव पर खूब सुंदर सुंदर चित्र और कलाकारी भी बनाकर भेजी है। आजादी के इस महीने में हमारे पूरे देश में हर शहर,
हर गांव में अमृत महोत्सव की अमृत धारा बह रही है। अमृत महोत्सव और स्वतंत्रता दिवस के इस विशेष अवसर पर हमने देश की सामूहिक शक्ति के दर्शन किए हैं। एक चेतना की अनुभूति हुई है। इतना बड़ा देश, इतनी विविधताएं, लेकिन जब बात तिरंगा फहराने की आई तो हर कोई एक ही भावना में बहता दिखाई दिया। तिरंगे के गौरव के प्रथम प्रहरी बनकर लोग खुद आगे आए। हमने स्वच्छता अभियान और वैक्सीनेशन अभियान में भी देश की स्पिरिट को देखा था। अमृत महोत्सव में हमें फिर देशभक्ति का वैसा ही जज्बा देखने को मिल रहा है। हमारे सैनिकों ने ऊंची ऊंची पहाड़ की चोटियों पर, देश की सीमाओं पर और बीच समंदर में तिरंगा फहराया। लोगों ने तिरंगा अभियान के लिए अलग अलग इनोवेटिव आइडियाज भी निकाले। ఇటీవల సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దూరదర్శన్లో ప్రసారం చేస్తున్న స్వరాజ్ ధారావాహిక స్క్రీనింగ్ కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, ఆ ప్రీమియర్ చూసే అవకాశం తనకు లభించిందని, దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వారి చరిత్ర, ఎందరో గుర్తింపు పొందని పోరాట యోధుల స్ఫూర్తి దేశ యువతకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో దూరదర్శన్ ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు స్వరాజ్ ధారావాహికను ప్రసారం చేస్తోందని, ఇది 75 వారాల పాటు ప్రసారమవుతుందన్నారు. దీనిని దేశ ప్రజలందరూ చూడాలని, అలాగే పిల్లలకు చూపించాలని ప్రధాని కోరారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఈ ధారావాహికను రికార్డు చేసి సోమవారం పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా చూపించాలన్నారు. తద్వారా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మహానాయకుల పట్ల దేశంలో అందరికీ అవగాహన కలుగుతుందన్నారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు వచ్చే ఏడాది ఆగస్టు వరకు కొనసాగుతాయని, దేశం కోసం, స్వాతంత్ర్య సమరయోధుల కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీలను మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. अभी कुछ दिन पहले मुझे भारत सरकार के सूचना और प्रसारण मंत्रालय के कार्यक्रम में जाने का अवसर मिला। वहां उन्होंने स्वराज दूरदर्शन की सीरियल का स्क्रीनिंग रखा था। मुझे उसके प्रीमियर में जाने का मौका मिला। ये आजादी के आंदोलन में हिस्सा लेने वाले अनसुने नायक नायिकाओं के प्रयासों से देश की युवा पीढ़ी को परिचित कराने की एक बेहतरीन पहल है। दूरदर्शन पर हर रविवार रात 9 बजे इसका प्रसारण होता है और मुझे बताया गया कि 75 सप्ताह तक चलने वाला है। मेरा आग्रह है कि आप समय निकालकर इसे खुद भी देखें और अपने घर के बच्चों को भी जरूर दिखाएं। और स्कूल कॉलेज के लोग तो इसको रिकॉर्डिंग करके जब सोमवार को स्कूल कॉलेज खुलते हैं तो विशेष कार्यक्रम की रचना भी कर सकते हैं, ताकि आजादी के जंग के इन महानायकों के प्रति हमारे देश में एक नई जागरूकता पैदा होगी। आजादी का अमृत महोत्सव अगले साल यानी अगस्त 2023 तक चलेगा। देश के लिए, स्वतंत्रता सेनानियों के लिए जो लेखन, आयोजन आदि हम कर रहे थे, हमें उन्हें और आगे बढ़ाना है। దేశం కోసం ఏదైనా చేయాలనే భావన ఉన్నప్పుడు, మన కర్తవ్యాల గురించి మనకు తెలిసినప్పుడు, రాబోయే తరాల గురించి ఆలోచన ఉన్నప్పుడు మన సామర్థ్యం పెరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న అమృత సరోవరాల ప్రాధాన్యతను, విశిష్టతను ప్రధాని వివరించారు. పలు గ్రామాల్లో గ్రామస్తులు అమృత సరోవర్ ఉద్యమంలో పాల్గొని చెరువులను అభివృద్ధి చేస్తున్నారని, వీటి ద్వారా భూగర్భ జలాల సామర్థ్యం పెరుగుతుందని ప్రధాని వివరించారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో అమృత సరోవర్లు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మోదీ వివరించారు. అమృత సరోవరాలు పశువుల దాహాన్ని తీర్చడంతో పాటు నీటి సేకరణకు, సంరక్షణకు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ సరోవరాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రధాని కోరారు. आपको याद होगा, मन की बात में ही 4 महीने पहले मैंने अमृत सरोवर की बात की थी। उसके बाद अलग अलग जिलों में स्थानीय प्रशासन जुटा, स्वयंसेवी संस्थाएं जुटी और स्थानीय लोग जुटे। देखते ही देखते अमृत सरोवर का निर्माण एक जन आंदोलन बन गया है। जब देश के लिए कुछ करने की भावना हो, अपने कर्तव्यों का एहसास हो, आने वाली पीढ़ियों की चिंता हो,
तो सामर्थ्य भी जुड़ता है और संकल्प नेक बन जाता है। अमृत सरोवर अभियान हमारी आज की अनेक समस्याओं का समाधान तो करता ही है, हमारी आने वाली पीढ़ियों के लिए भी उतना ही आवश्यक है। इस अभियान के तहत कई जगहों पर पुराने जलाशयों का भी कायाकल्प किया जा रहा है। अमृत सरोवर का उपयोग पशुओं की प्यास बुझाने के साथ ही खेती किसानी के लिए भी हो रहा है। इन तालाबों की वजह से आसपास के क्षेत्रों का ग्राउंड वाटर टेबल बढ़ा है, वहीं इनके चारों ओर हरियाली भी बढ़ रही है। इतना ही नहीं, कई जगह लोग अमृत सरोवर में मछली पालन की तैयारियों में भी जुटे हैं। मेरा आप सभी से और खासकर मेरे युवा साथियों से आग्रह है कि आप अमृत सरोवर अभियान में बढ़ चढ़ करके हिस्सा लें और जल संचय और जल संरक्षण के इन प्रयासों को पूरी से पूरी ताकत दें, उसको आगे बढ़ाएं। పౌష్టికాహార లోపాన్ని అధిగమించేలా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రయత్నాలను మోదీ వివరించారు. అస్సాంలోని బొంగాయిలో ప్రాజెక్టు సంపూర్ణ పేరుతో పోషకాహార లోపంపై పోరాటం జరుగుతున్న తీరును వివరించారు. అలాగే మధ్యప్రదేశ్, జార్ఖండ్లలో పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చేందుకు అంగన్వాడీలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. వచ్చే నెలలో పోషకాహారానికి సంబంధించిన మాసోత్సవాలు జరుగుతాయని, పోషకాహార లోపానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక సృజనాత్మకమైన విభిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు సామాజిక అప్రమత్తతో కూడిన ప్రయత్నాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. రాబోయే పోషణ మాసంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి జరిగే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలన్న ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనకు 70కి పైగా దేశాలు మద్దతిచ్చాయని ప్రధాని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో చిరుధాన్యాల పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు. దేశానికి విదేశీ అతిథులు, దేశాధినేతలు వచ్చినప్పుడు వారికి ఇచ్చే విందులో చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను ఉంచుతున్నామని, వాటి గురించి వారు ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. చిరుధాన్యాలపై వేదాలలో ఉన్న నేపథ్యాన్ని ప్రధాని వివరించారు. చిరుధాన్యాల ప్రయత్నాన్ని సఫలం చేసే బాధ్యత దేశ ప్రజలపై ఉందని, దీనిని కూడా ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని, అవగాహన పెంచాలని ప్రధాని కోరారు. చిరుధాన్యాలు రైతులందరికీ కూడా లాభదాయకమని, అనేక ఆరోగ్య సమస్యలు అధిగమించేందుకు ఈ చిరుధాన్యాలు దోహదపడతాయన్నారు. చిరుధాన్యాలకు సంబంధించి ఎన్నో స్టార్టప్లు మొదలవుతున్నాయన్నారు. రానున్న పండుగల్లో చిరుధాన్యాలతో వండిన పిండి వంటల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధాని కోరారు. मध्य प्रदेश के दतिया जिले में मेरा बच्चा अभियान, इस मेरा बच्चा अभियान में इसका सफलतापूर्वक प्रयोग किया गया। इसके तहत जिले में भजन कीर्तन आयोजित हुए, जिसमें पोषण गुरु कहलाने वाले शिक्षकों को बुलाया गया। एक मटका कार्यक्रम भी हुआ। इसमें महिलाएं आंगनवाड़ी केंद्र के लिए मुट्ठी भर अनाज लेकर आती हैं और इसी अनाज से शनिवार को बाल भोज का आयोजन होता है। इससे आंगनवाड़ी केंद्रों में बच्चों की उपस्थिति बढ़ने के साथ ही कुपोषण भी कम हुआ है। कुपोषण के प्रति जागरूकता बढ़ाने के लिए एक यूनिक अभियान झारखंड में भी चल रहा है। झारखंड के गिरिडीह में सांप सीढ़ी का एक गेम तैयार किया गया है। खेल खेल में बच्चे अच्छी और खराब आदतों के बारे में सीखते हैं। साथियों, कुपोषण से जुड़े इतने सारे अभिनव प्रयोगों के बारे में मैं आपको इसलिए बता रहा हूं क्योंकि हम सबको भी आने वाले महीने में इस अभियान से जुड़ना है। सितंबर का महीना त्योहारों के साथ साथ पोषण से जुड़े बड़े अभियान को भी समर्पित है। हम हर साल 1 से 30 सितंबर के बीच पोषण माह मनाते हैं। कुपोषण के खिलाफ पूरे देश में अनेक क्रिएटिव और डाइवर्स एफर्ट्स किए जा रहे हैं। टेक्नोलॉजी का बेहतर इस्तेमाल और जन भागीदारी भी पोषण अभियान का महत्वपूर्ण हिस्सा बना है।
డిజిటల్ ఇండియా నేడు పల్లె పల్లెకు అందుతోందని, దీనివల్ల దేశంలో కొత్త డిజిటల్ వ్యాపారస్తులు వస్తున్నారన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో జోసింగ్ గ్రామానికి 4G సేవలు స్వాతంత్ర దినోత్సవం నుంచి అందుతున్నాయన్న అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని వాటి విశేషాలను వివరించారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో సింగ్ రావత్ దర్జీ ఆన్లైన్ ఈ స్టోర్ నడుపుతున్న విశేషాలను, కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను ప్రధాని వివరించారు. డిజిటల్ ఇండియా శక్తితో ఆన్లైన్లో ఆర్డర్లను తీసుకుంటూ కొన్ని వందల మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఓం ప్రకాష్ సింగ్ డిజిటల్ వ్యాపారస్తుడిగా అందిస్తున్న సేవలను వివరించారు. ఇంటర్నెట్ సౌకర్యంతో గ్రామాల నుంచి ఎన్నో సందేశాలు అందుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. మీ గ్రామాలలో డిజిటల్ వ్యాపారస్తుల విజయ గాథలను తనకు తెలియచేయాలని, అలాగే సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధాని కోరారు. పర్వతాల గొప్పతనంపై హిమాచల్ ప్రదేశ్ నుంచి అందిన లేఖను ప్రధాని ప్రస్తావించారు. స్పీటీ లోయలోని కొండ పొలాల్లో మహిళలు ఐకమత్యంతో బఠానీలను తెంపుతూ పాడే ఒక ప్రాంతీయ గీతాన్ని గురించి వివరించారు. అలాగే ఉత్తరాఖండ్లో ఔషధ మొక్కలు, వృక్ష సంపద, బేడుపండు ప్రాధాన్యతను, వాటి ఔషధ గుణాలను వివరించారు. రానున్న అనేక పండుగలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని వినాయక చతుర్థి, ఓనం పండుగలన్నీ మన సాంస్కృతిక నిండుదనానికి, వైభవానికి ప్రతీకలన్నారు. అలాగే ఆగస్టు 29వ తేదీన మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, మన యువ క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాక వైభవాన్ని పెంచాలని, ఇదే మేజర్ ధ్యాన్ చంద్కు మనం అందించే నివాళి అన్నారు. దేశం కోసం మనమందరం కలిసిమెలిసి పనిచేయాలని, దేశ గౌరవాన్ని పెంచాలని ప్రధాని దేశ ప్రజలను కోరారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్ల కూల్చివేతకు సర్వం సిద్దమైంది. మధ్యాహ్నం 2:30 అపెక్స్ సియానే జంట టవర్లను నేలమట్టం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 100 మీటర్ల ఎత్తున్న ఈ 2 ఆకాశ హర్మ్యాలు దాదాపు 9 నుంచి 12 సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలనున్నాయి. దీనికోసం 3,700 కేజీలకు పైగా పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు. కూల్చివేత వల్ల సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ట్విన్ టవర్స్ కు 2 కిలోమీటర్ల పరిధిలో విమానాలు ఎగరకుండా చర్యలు తీసుకున్నారు. భవనాల కూల్చివేత ద్వారా 80,000 టన్నుల శిథిలాలు పోగవనున్నాయి. స్టీల్ శిథిలాలు వేరు చేసి 50,000 టన్నుల శిథిలాలతో టవర్ల బేస్మెంట్ పూడ్చివేయనున్నారు. 30,000 టన్నుల శిథిలాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి టైల్స్ గా మార్చనున్నారు. 3 నెలల్లో శిథిల తొలగింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఎడిఫైజ్ అనే ఇంజనీర్ సంస్థ ఈ టవర్లను కూల్చివేయనుంది. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. ప్రజలు మా నియోజకవర్గంలో ఈ పనులు లేవు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, ఇలాగా నిలదీస్తున్నారు. సో లెట్ దెమ్ ట్రై, వాళ్ళ స్టైల్ వాళ్ళు ట్రై చేయనివ్వండి. మీరు ఎమ్మెల్యే అయ్యాక మీ ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి, దాన్ని మీరు సాధించారా? ఏడో బెదిరించాడను, ఇంకోడేదో చేశాడని నేను మంత్రివర్గ విస్తరణలో మీ పేరు వినిపించింది. నిజంగా ఇది సాధ్యమేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ నాకు ఉన్నింది. కొన్ని సంఘాలు మాత్రమే మిమ్మల్ని అప్పుడప్పుడు టార్గెట్ చేస్తూ ఉన్నాయి, ఎందుకు? ఇది అబద్ధమని నేను ఈరోజు చెప్పడం కన్నా సింగనమల్ల శాసనసభ్యురాలు జొన్నలగడ్డ పద్మావతితో ప్రత్యేక ముఖాముఖి మీ దూరదర్శన్ సప్తగిరిలో ఈ రోజు సాయంత్రం 5:10 తిరిగి స్వాగతం. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,22,551 నమూనాలు పరీక్షించగా 9,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసులు మొత్తం 4,44,08,132కు చేరుకున్నాయి. కాగా ఇదే సమయంలో 9,999 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో 30 మంది మరణించగా ఇప్పటి వరకు 5,27,754 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,37,93,787కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.62% నమోదైంది. ప్రస్తుతం 86,591 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సను పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా గడిచిన 24 గంటల్లో 3,22,551 నమూనాలు పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 88,50,42,801కి చేరిందని పేర్కొంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 26,53,964 మందికి టీకాలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 211,66,35,408 కోవిడ్ టీకాలు అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ఫ్రంట్ వర్కర్లకు అందిస్తున్న ప్రికాషన్ డోసుల సంఖ్య 5,99,05,455కు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు 60,56,06,485 పాజిటివ్ కేసులు నమోదు కాగా 58,07,74,542 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా 64,87,445 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా 9,60,03,404 పాజిటివ్ కేసుల నమోదుతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 10,69,124 మంది కరోనాతో మరణించారు. వార్తలు ఇప్పుడు మరొక స్వల్ప విరామం. ప్రజలు మా నియోజకవర్గంలో ఈ పనులు లేవు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, ఇలాగా నిలదీస్తున్నారు. సో లెట్ దెమ్ ట్రై, వాళ్ళ స్టైల్ వాళ్ళు ట్రై చేయనివ్వండి. మీరు ఎమ్మెల్యే అయ్యాక మీ ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి, దాన్ని మీరు సాధించారా? ఏడో బెదిరించాడను, ఇంకోడేదో చేశాడని నేను మంత్రివర్గ విస్తరణలో మీ పేరు వినిపించింది. నిజంగా ఇది సాధ్యమేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ నాకు ఉన్నింది. కొన్ని సంఘాలు మాత్రమే మిమ్మల్ని అప్పుడప్పుడు టార్గెట్ చేస్తూ ఉన్నాయి, ఎందుకు? ఇది అబద్ధమని నేను ఈరోజు చెప్పడం కన్నా సింగన్నమల్ల శాసనసభ్యురాలు జొన్నలగడ్డ పద్మావతితో ప్రత్యేక ముఖాముఖి మీ దూరదర్శన్ సప్తగిరిలో ఈ రోజు సాయంత్రం 5:10 తిరిగి స్వాగతం. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పౌరులు వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాథ్ అన్నారు. శనివారం విశ్వనాథ్ దూరదర్శన్తో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు వాడకుండా మట్టి బొమ్మలను వినియోగించాలన్నారు. అతిపెద్ద విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకుంటే ఖచ్చితంగా పోలీసుల అనుమతి ఉండాలని సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా నిర్వాహకులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిమజ్జన సమయంలోనూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు బుక్ చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. వారి సొంత డబ్బులతో చేసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాము. అట్లాగే ఎక్కువ మరీ భారీ హైట్ ఉన్న విగ్రహాలు గిన పెట్టాలనుకుంటే గిన ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అలాగే రోడ్లలో ఎక్కడంటే కానీ రోడ్లు కానీ నడి మధ్యలో కానీ దారుల బాగా జంక్షన్లో కానీ ఎక్కడే కానీ విగ్రహాలు పెట్టరాదు. అది ఖచ్చితంగా ఒక ఏకాంతంగా ఉన్న ప్రదేశంలో దారులకు ఇబ్బంది లేకోకుండా ఉండే ప్రదేశాల్లోనే పెట్టుకోవాలి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్లో నేడు భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. దాయాదుల పోరును వీక్షించేందుకు కోట్లాది మంది క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా ఓపెనర్లుగా రోహిత్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనుండగా మూడో స్థానంలో కోహ్లీ సత్తా చాటాల్సి ఉంది. పాకిస్తాన్ బ్యాటింగ్ భారం ప్రధానంగా ఇద్దరిపైనే ఆధారపడి ఉంది. కెప్టెన్ బాబర్ ఆజం, కీపర్ రిజ్వాన్ చాలా కాలంగా ఓపెనర్లుగా జట్టుకు మంచి విజయాలను అందించారు. గత ఏడాది కూడా భారత్పై విజయంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక మరోవైపు ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్లో శ్రీలంకకు ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇచ్చింది. 5 సార్లు ఆసియా కప్ ఛాంపియన్ అయిన శ్రీలంకను ఆఫ్ఘాన్ 8 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 105 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ జట్టు 10.1 ఓవర్లలో 2 వికెట్లను మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది.
నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 12 గంటల్లో ఒక మోస్తరు నుంచి వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూనే భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలి. అర్హులందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.